వెల్కమ్ టు తెలుగు ఐక్యూ. వెల్కమ్ టు ద ఆడిషన్స్ ప్రిపరేషన్ డే 12. సో ఇప్పటిదాకా 11 రోజుల నుంచి ఆడిషన్స్ ప్రిపరేషన్ కాన్స్టిట్యూషన్ గురించి మీకు నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. సో ఇందులో మొదటి ప్రశ్న, హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ ద రాజ్యసభ? సో రాజ్యసభలో ఉన్న సభ్యుల్లో ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి ఎంతమందిని నామినేట్ చేయొచ్చు? ఆన్సర్ 12 మందిని. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ ద లోక్సభ? లోక్సభలో రాష్ట్రపతి ఎంతమందిని నామినేట్ చేయొచ్చు? ఆన్సర్ ఇద్దరిని మాత్రమే, అంటే ఆంగ్లో ఇండియన్స్ని ఇద్దరిని మాత్రమే నామినేట్ చేయొచ్చు. సో ఎందుకంటే లోక్సభలో మనము డైరెక్ట్గా ప్రజలు ఓటేసి ఎన్నుకుంటారు కనుక. నెక్స్ట్ మూడవది, ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అది జడ్జెస్కి రిటైర్మెంట్ ఏజ్ ఎంత? 65 సంవత్సరములు. ఫోర్త్ క్వశ్చన్, ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్? ఆన్సర్ 62 ఇయర్స్, 62 సంవత్సరాలు. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, అండర్ విచ్ ఆర్టికల్ పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ డిస్క్రైబ్డ్? సో సిఏజీ అంటారు కదా, కాగ్ అని. సో అంటే మన ఇండియాలో ప్రముఖ సంస్థల అకౌంట్స్ అని వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. వాళ్ళే వెరిఫై చేస్తారు ఎక్కడెక్కడ ఏదైనా తేడా వస్తుందా లేదా, అన్నీ లీగల్గా ఉన్నాయా లేవా అని చేస్తారనమాట. సో ఏదైనా తేడా వస్తే దే విల్ ఫైల్ ఎఫ్ఐఆర్ అనమాట. సో అయితే ఈ విషయం మీద వాళ్ళకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ వాటిని ఉద్దేశించి ఉన్నాయి అంటే ఆర్టికల్ 149 మరియు ఆర్టికల్ 150. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, అండర్ విచ్ ఆర్టికల్ రిపోర్ట్స్ ఆఫ్ ద కాగ్ రిలేటెడ్ టు యూనియన్ ఆర్ సబ్మిటెడ్ టు ప్రెసిడెంట్? సో మనకు కాగ్ సంబంధించిన ఆర్టికల్ రిపోర్ట్స్ ప్రెసిడెంట్కి సబ్మిట్ చేయడానికి ఏ ఆర్టికల్స్ యూజ్ అవుతున్నాయి అంటే ఆర్టికల్ 151. సెవెంత్ క్వశ్చన్, ఇన్ 1950. ఎనిమిదవ ప్రశ్న, హూ వాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఇండియాకు తొలి ఉప రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ ఎస్ రాధాకృష్ణన్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ అండి, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు? సుప్రీంకోర్టుకు ఎంపికైన మొదటి మహిళా జడ్జ్ ఎవరు? ఎం ఫాతిమా బీవి. ఆమె ఫస్ట్ అన్నమాట. నెక్స్ట్ 10వ ప్రశ్న, ఇన్ విచ్ ఇయర్ ఫస్ట్ లోక్సభ ఎలక్షన్ వాస్ హెల్డ్? సో మామూలుగా మనం ఎంపీ ఓట్లు వేస్తాం కదా, ఆ ఎంపీ ఓట్ల ఎన్నికలు ఎప్పుడు మొదటిసారిగా జరిగాయి అంటే 1952లో జరిగాయి. నెక్స్ట్ ఇక హిస్టరీ క్వశ్చన్స్ విషయానికి వద్దాం. విచ్ టెంపుల్ ఇన్ మౌంట్ అబూ ఈజ్ ఫేమస్ రిలీజియస్ ప్లేస్ ఆఫ్ జైనిజం? సో మౌంట్ అబూలో ఏ గుడి మనకు జైనిజం యొక్క ప్రముఖ క్షేత్రం అన్నమాట? ఆన్సర్ దెల్వారా టెంపుల్. నెక్స్ట్ 12వ ప్రశ్న, బింబిసార మరియు అజాతశత్రు బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ? వీళ్ళిద్దరూ ఏ డైనాసిటీకి సంబంధించిన వాళ్ళు అంటే హర్యాంక డైనాసిటీ. నెక్స్ట్ 13వ ప్రశ్న, హూ ఫౌండ్ ద నందా డైనాసిటీ? ఆన్సర్ మహాపద్మనంద. ఆయన ఇన్ 382 BCలో ఆయన స్థాపించాడు అనమాట నందా డైనాసిటీ. నెక్స్ట్ 14th క్వశ్చన్, అలెగ్జాండర్ డిఫీటెడ్ పోరస్ ఇన్ విచ్ బ్యాటిల్ ఇన్ ద ఇయర్ 326 BC? సో అలెగ్జాండరు పోరస్ని ఓడించడం జరిగింది, అయితే ఏ బ్యాటిల్లో? ఆన్సర్ హైడెస్ పాస్. 15th క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్? మౌర్యన్ ఎంపైర్ ని స్థాపించింది ఎవరు? ఫౌండర్ ఎవరు అంటే చంద్రగుప్త. Which Greek traveler came during the reign of Chandragupta Maurya and wrote the book Indica? సో ఏ గ్రీక్ ట్రావెలరు ఆయన వచ్చి చంద్రగుప్త మౌర్యుని కాలంలో వచ్చి ఆయన ఇండికా అనే పుస్తకాన్ని ఆయన రాశారు అంటే మెగస్తనీస్. 18th క్వశ్చన్, అశోక ఫాట్ ద కళింగ వార్ ఇన్ ద ఇయర్? అశోకుడు కళింగ యుద్ధాన్ని ఎప్పుడు ఆయన చేశాడు అంటే 261 BC. 19th క్వశ్చన్, హూ వాజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్? సో మౌర్యన్ ఎంపైర్ యొక్క లాస్ట్ కింగ్ ఎవరు, చివరి రాజు ఎవరు అంటే బృహద్రాత.
20వ ప్రశ్న, హూ ఫౌండెడ్ ద సాకా ఎరా ఇన్ 78 AD? 78 ADలో సాకా ఎరాని స్థాపించింది ఎవరు అంటే కుషాన్ కింగ్ కనిష్క. నెక్స్ట్ 21వ ప్రశ్న, 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ అట్ విచ్ ప్లేస్? సో 4వ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ నిర్వహించారు అంటే కాశ్మీర్లో నిర్వహించారు. 22వ ప్రశ్న, హూ ఫౌండెడ్ గుప్తా ఎంపైర్? గుప్తా ఎంపైర్ని స్థాపించింది ఎవరు అంటే చంద్రగుప్త 1 ఇన్ ద ఇయర్ 320 AD. సో 320 AD సంవత్సరంలో చంద్రగుప్త 1 దీన్ని స్థాపించారనమాట. 23వది, నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ సముద్రగుప్తుని పిలుస్తారు. 24వ ప్రశ్న, విచ్ చైనీస్ పిలిగ్రిమ్ కేమ్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ చంద్రగుప్త 2? చంద్రగుప్త 2 కాలంలో ఏ చైనీస్ పిలిగ్రిము వచ్చారు అంటే ఫాహీన్. నెక్స్ట్ 25వది, ఆర్యభట్ట అండ్ కాళిదాస్ వర్ ద డిస్టింగ్విష్డ్ మెన్ అట్ ద కోర్ట్ ఆఫ్? ఆన్సర్ చంద్రగుప్త 2. 26వ ప్రశ్న, విచ్ ఎంపరర్ కలకట్టా వరకు ఒక గ్రాండ్ ట్రంక్ రోడ్ని ఏ ఎంపరర్ కట్టారు అంటే షేర్ షా సూరి. 27వది, బులాండ్ దర్వాజా అట్ ఫతేపూర్ సిక్రీ నియర్ ఆగ్రా వాజ్ బిల్ట్ బై? బులాండ్ దర్వాజా అని కట్టింది ఎవరు? ఆన్సర్ అక్బర్. 28వ ప్రశ్న, ఇన్ విచ్ ఇయర్ వాస్కో డి గామా డిస్కవర్డ్ ద సీ రూట్ టు ఇండియా? సో మన భారతదేశానికి ఒక సీ రూట్ని కనుక్కున్న వ్యక్తి వాస్కో డి గామా. ఆయన ఎప్పుడు కనుక్కున్నాడు అంటే 1498లో కనుక్కున్నారు. నెక్స్ట్ 29వదండి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ ఇంగ్లాండ్ కేమ్ టు ఇండియా ఇన్? సో ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్కి ఎప్పుడు విచ్చేసింది? 1602. 30వ ప్రశ్న, ఇన్ విచ్ ఇయర్ కెప్టెన్ హాకిన్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేమ్ టు ద కోర్ట్ ఆఫ్ ఎంపరర్ జహంగీర్? సో దీనికి ఆన్సర్ 1608. 31వ ప్రశ్న, ఇన్ 1613 ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా అట్? ఈస్ట్ ఇండియా కంపెనీ 1613లో తన ఫస్ట్ ఫ్యాక్టరీని ఎక్కడ మన భారతదేశంలో స్థాపించింది అంటే సూరత్లో. 32వ ప్రశ్న, అండర్ హూస్ లీడర్షిప్ ఈస్ట్ ఇండియా కంపెనీ డిఫీటెడ్ సిరాజ్ ఉద్ దౌలా ద నవాబ్ ఆఫ్ బెంగాల్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇన్ ద ఇయర్ 1757? ఆన్సర్ లార్డ్ క్లైవ్. నెక్స్ట్ 33వ ప్రశ్న, ఇన్ విచ్ డిసైసివ్ బ్యాటిల్ ద ఇంగ్లీష్ డిఫీటెడ్ ద ఫ్రెంచ్ అండ్ ఎండెడ్ ద ఫ్రెంచ్ రూల్ ఇన్ ఇండియా? సో దీనికి ఆన్సర్ బ్యాటిల్ ఆఫ్ వాండీవాష్ ఇన్ 1760, 1760. 34వ ప్రశ్న, అండర్ హూస్ లీడర్షిప్ ద ఇంగ్లీష్ ఆర్మీ డిఫీటెడ్ ద జాయింట్ ఆర్మీ ఆఫ్ మీర్ కాసిం అండ్ సిరాజ్ ఉద్ దౌలా అండ్ షా ఆలం II? ఆన్సర్ కెప్టెన్ హెక్టర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమితులైన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ వారెన్ హ్యాస్టింగ్స్. 36వ ప్రశ్న, విచ్ విటమిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఆస్కార్బిక్ యాసిడ్? ఆస్కార్బిక్ యాసిడ్గా పిలువబడుతున్న ఏ విటమిన్ అనమాట? ఆన్సర్ విటమిన్ సి. విటమిన్ సిని మనము ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా మనం పిలుస్తాము. 37వది, విచ్ ఇమాజినరీ లైన్ లొకేటెడ్ అట్ 0 degrees latitude డివైడ్స్ ద ఈ అర్త్ ఇంటూ నార్థరన్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్? ఏ లైను మన అర్త్ని 0 degrees latitude దగ్గర నార్థరన్ హెమిస్ఫియర్ మరియు సౌదర్న్ హెమిస్ఫియర్గా అది విభజిస్తోంది? ఆన్సర్ ఈక్వేటర్. 38వది, హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్? మనకు స్వాతంత్రం వచ్చిన సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ప్రెసిడెంట్గా వ్యవహరించిన వ్యక్తి ఎవరు అంటే జేబీ కృపలాని. 39వది, లార్జెస్ట్ కంట్రీ ఇన్ ఆఫ్రికా? ఆఫ్రికా ఖండంలోని లార్జెస్ట్ కంట్రీ, అతిపెద్ద కంట్రీ ఏది మన ఏరియా పరంగా, విస్తీర్ణం పరంగా? ఆన్సర్ అల్జీరియా. నెక్స్ట్ 40th క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ యూనియన్ టెరిటరీ లక్షద్వీప్? లక్షద్వీప్ ఒక యూనియన్ టెరిటరీ అండి. దానికి యొక్క రాజధాని ఏది అంటే కవరట్టి. 41st క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ రామన్ మెగాసెసే అవార్డ్? రామన్ మెగాసెసే అవార్డ్ అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు అంటే వినోబా భావే 1958లో అందుకున్నారనమాట. 42nd క్వశ్చన్, హూ కాయిన్డ్ ద నేమ్ పాకిస్తాన్? పాకిస్తాన్ అనే పదాన్ని ముందుగా వ్యక్తపరిచిన వ్యక్తి ఎవరు అంటే
చౌదరి రహమత్ అలీ. 43rd క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా? ఇండియాలోనే ఐపీఎస్ పూర్తి చేసిన ఐపీఎస్ బేడి. సో కిరణ్ బేడి గారు మొదట ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ అనమాట ఇండియాలోనే. నెక్స్ట్ 44th అండి, వరల్డ్ నో టొబాకో డే ఎప్పుడు అంటే 31st మే. నెక్స్ట్ 45th నేషనల్ యాంథమ్ జనగణమన వాజ్ ఫస్ట్ సాంగ్ ఆన్. ఎప్పుడు ఫస్ట్ టైం ఆ సాంగ్ని మనం పాడాము అంటే 27 డిసెంబర్ 1911, 1911లో మనకు డిసెంబర్ 27న మొదటిసారి పాడాము. అది ఎప్పుడు కలకత్తా సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభలో దీన్ని పాడడం జరిగింది. నెక్స్ట్ 46th క్వశ్చన్, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఐ డిసీజెస్. మన కళ్ళకు ఏదైనా సమస్యలు వస్తే దాన్ని స్టడీ చేస్తే అలాంటి దాన్ని ఏమంటాము అంటే ఆప్థమాలజీ అని పిలుస్తాం. ఆ స్టడీని ఆప్థమాలజీ అంటారు. నెక్స్ట్ 47th క్వశ్చన్, క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రియా. ఆస్ట్రియా దేశం యొక్క క్యాపిటల్ రాజధాని ఏది అంటే వియన్నా. నెక్స్ట్ 48th క్వశ్చన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఏ మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్? మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్ అనే పుస్తక రచయిత ఎవరు? విలియం షేక్స్పియర్. 49th క్వశ్చన్, ద బెర్ముడా ట్రయాంగిల్ ఆర్ ద డెవిల్స్ ట్రయాంగిల్ ఈజ్ లొకేటెడ్ అట్? బెర్ముడా ట్రయాంగిల్ అనేది చాలా కాస్త భయంకరమైన ఇదనమాట. అంటే వాటి మీద పోతే సడన్గా మాయమైపోతాయని చెప్పి ఒక బిలీఫ్ అయితే ఉంది. అది మాకు సైన్స్ కూడా ఇప్పటికీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది ఎందుకు అలా జరుగుతుంది అక్కడ అనేది. సో దీన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తాము. సో ఇది మనకు నార్త్ అట్లాంటిక్ ఓషన్లో దగ్గర మనకు కనపడుతుంది. ఇక నెక్స్ట్ 50వ ప్రశ్న, హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ మొఘల్ డైనాసిటీ? మొఘల్ డైనాసిటీ యొక్క లాస్ట్ రూలర్ ఎవరు అంటే బహదూర్. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ట్రయల్లో మొహమ్మద్ ఘోరీ గారిని ఓడించిన వ్యక్తి ఎవరు? పృథ్వీరాజ్ చౌహాన్. నెక్స్ట్ 52వది, గ్రీన్ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్? ఆన్సర్ 1966. 53వది, ఇన్ విచ్ ఇయర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ నేషనలైజ్డ్? సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్ కాబడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1949. 54వది, గౌహతి ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? సో మనకు గౌహతి అనే ఊరు ఏ రివర్ మీద ఉంది? సో నేను ఒక వీడియో చేశానండి. సో మనకు ఏ రివర్ మీద ఏ సిటీ ఉంది అని చేశాను. సో అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి మీరు ఆ వీడియోని కూడా మీరు వాచ్ చేయండి. సో దీనికి ఆన్సర్ బ్రహ్మపుత్ర. 55వది, ద ఎడిబుల్ పార్ట్ ఆఫ్ అన్ ఆనియన్ ఈజ్? ఆన్సర్ ఫ్లెషీ లీవ్స్. 56వది, ఇన్ కంప్యూటర్ 1 MB మెమరీ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోబైట్స్? ఒక ఎంబీకి ఎన్ని కిలోబైట్స్ ఉంటాయి అంటే 1024 కిలోబైట్స్ అనమాట. 57వది, అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ సౌండ్ అండర్ వాటర్? అంటే వాటర్ లోపల సౌండ్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని ఏమంటాము అంటే హైడ్రోఫోన్ అని పిలుస్తాము. నెక్స్ట్ 58వది, హూ ఈజ్ నోన్ యాజ్ ద మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్? మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్గా ఎవరిని పిలుస్తాము అంటే ఒట్టో వాన్ బిస్మార్క్ అనే వ్యక్తిని పిలుస్తాము. నెక్స్ట్ 59వ ప్రశ్న, whom did Lord Clive defeated in the Battle of Plassey 1757? సో దీనికి ఆన్సర్ సిరాజుద్దౌలా. లాస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్? సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్గా ఎంపికైన మొదటి వ్యక్తి ఎవరు అంటే హిరాలాల్ జే కానియా. సో ఇది నేను మీకు ఇస్తున్న మరొక 60 ప్రశ్నలు. ఇది డే 12 అనమాట. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ 12th వీడియోతో పాటుగా మిగిలిన 11 వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్స్ ఉంటాయి. అండ్ అవి మాత్రమే కాకుండా మిగిలిన ప్లేలిస్ట్ కూడా ఉంటాయి. అండ్ మీకు అవి యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వాచ్ చేయండి. అండ్ మీరు మీ నాలెడ్జ్ని కాస్త ఇంప్రూవ్ చేసుకొని అండ్ క్విజ్లో బాగా రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ కీప్ లవింగ్, కీప్ సబ్స్క్రైబింగ్ Telugu IQ and keep following Telugu IQ for more important updates. Thank you.